హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము దుర్గమ్మ చెరువు లేక్ పార్క్ అయితే వచ్చాం. ఆ రోజు చూడండి చాలా జనం వచ్చారు. మేమైతే ఇంకా టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళాము. తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి ఆ రోజు చాలా జనం అయితే వచ్చారు. ఇంకా మాతో పాటు మీరు కూడా దుర్గమ్మ చెరువు లేక్ పార్క్ని అయితే చూసేద్దాం పదండి. బోటింగ్ చేసే ప్లేస్కి అయితే వచ్చాము. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే బోటింగ్ చేయడానికి టికెట్స్ ఇస్తారు. మేము బోటింగ్ టికెట్స్ కోసం వెయిటింగ్ కూడా. మా ఆయన బోటింగ్ టికెట్స్ కోసం అయితే వెళ్ళారు. ఇదిగోండి ఇంకా బోటింగ్ టికెట్స్ అయితే వచ్చేసాయి. మేమైతే బోటింగ్ రైడ్కి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి బోటింగ్ రైడ్ చేసే ప్లేస్. వీళ్ళైతే ముందే చెప్తారు, బోటింగ్కి వెళ్ళే ముందే సేఫ్టీ జాకెట్స్ అయితే వేసుకోవాలి అని చెప్పి వీళ్ళైతే వేసుకొని ఇంకా బోటింగ్ రైడ్కి అయితే వెళ్తున్నారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి ప్లేస్ ఉందండి. ప్లెజెంట్గా అయితే ఉంది. చూడండి ఎంతమంది పిల్లలు ఆడుకుంటున్నారా ఇక్కడ. లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా ఆ రోజు మేమైతే టిఫిన్ అయితే బయట చేసేసాము. దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా దోశ అయితే వచ్చింది. అదిగోండి దోశ సూపర్ ఉందని చెప్పి మా పిల్లలు అంటున్నారు. ఇంకా ఇదైతే హ్యాండ్ రోలర్ ఐస్ క్రీమ్ అంట. నేనైతే ఫస్ట్ టైమే తింటున్నాను. మీలో ఎవరైనా తిని ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉంది అని. ఐస్ క్రీమ్ అయితే బాగానే ఉంది. మేమైతే సపోటా ఆర్డర్ చేసామండి. 10 రూలర్ ఐస్ క్రీమ్ దగ్గర అయితే చాలామంది ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
చూడండి ఎంతమంది ఉన్నారో వెయిట్ చేస్తున్నారు. మేము కూడా సపోటా ఆర్డర్ చేసాం కదా, మేము కూడా వెయిట్ చేసాం. ఇంకా ఫైనల్గా మా ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది. తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం మేము.